అనంతపురం నగరంలో నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్లో చరణ్ అనే మొదటి సంవత్సరం చదువుతున్న బత్రపల్లి మండలం చెందిన విద్యార్థి ఈరోజు 3వ అంతస్తు బిల్డింగ్ పై నుంచి సూసైడ్ చేసుకుని మరణించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నారాయణ విద్యా సంస్థలో అమ్మాయిలు అబ్బాయిలు కొంత వందల మంది చనిపోయినప్పటికీ ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా వాళ్ళ తీరు మాత్రం మారలేదు. విద్యార్థులు ప్రాణాలు ఎటైనా పోయి మాకు కేవలం కావాల్సింది ఫీజులు, మాకు ముడుపులా కావాలన్నటువంటి పద్ధతుల్లో నారాయణ కళాశాల యాజమాన్యం వహిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఇవాళ ₹1,50,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కనీసం ₹5,000 విద్యార్థుల తల్లిదండ్రులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళను లోపలికి పంపించుకోకుండా విద్యార్థులను బయట పెడతా ఉన్నారు. మీరు పూర్తిగా ఫీజు ₹5,000, ₹10,000 చెల్లిస్తే మిమ్మల్ని లోపలికి పంపిస్తాం, లేదంటే పంపించామని చెప్పి కళాశాల యాజమాన్యులు విద్యార్థుల తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవాళ ₹5,000, ₹10,000 పెండింగ్ ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థులు బయట నిలబడితే తన తోటి సహచార విద్యార్థుల దగ్గర మానసికంగా ఒత్తిడికి గురై మా తల్లిదండ్రులు ఏదో కూలీ నాలి పనులు చేసుకుంటూ ఫీజులు చెల్లిస్తా ఉన్నారు, ₹5,000, ₹10,000 మేము బయట ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఈరోజు విద్యార్థులు అందరూ కూడా చాలా మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి కారణమవుతుంది. మరి ఇప్పటికే చాలా జిల్లాలలో గత విద్యా సంవత్సరం కూడా ఇదే నారాయణ కళాశాలలో అమ్మాయి బిల్డింగ్ పై నుంచి ఫీజు ఒత్తిడి కారణంగా సూసైడ్ చేసుకొని పైనుంచి కిందకి వెళ్తే ఇంతవరకు నారాయణ కళాశాల యాజమాన్యం పైన ఏమాత్రం కూడా కేసు నమోదు చేయలేదు. మరి ఇప్పుడు కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారికి స్థానిక DSP గారు కూడా ఒకటే వినిపిస్తున్నాం. ఇవాళ కేవలం ఫీజుల వేధింపు కారణంతో ఇవాళ విద్యార్థి మరణించాల్సిందే. తక్షణమే ఫీజుల వేధింపు కారణమైనటువంటి నారాయణ కళాశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. అదేవిధంగా ఇవాళ ఒక మంత్రి పదవిలో ఉండి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలా. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవ కూడా దీనిపైన స్పందించాలా. ఇవాళ విద్యాశాఖ మంత్రి మేము అందరూ కూడా ఒకటేగా వ్యవహరిస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి AISF కోరుతున్నాం. ఇవాళ విద్యార్థులు కళాశాల యాజమాన్యం వారు ఏం చెప్తున్నారంటే కేవలం విద్యార్థి ఒత్తిడితో కాకోకుండా తనకు పర్సనల్ ప్రాబ్లంతో చనిపోయారని చెప్తారు. ఇవాళ తనకు పర్సనల్ ప్రాబ్లంతో చనిపోయింటే ఇవాళ సూసైడ్ చేసుకున్న వెంటనే విద్యార్థి బాడీ ఎందుకు హాస్పిటల్కి తరలించారు? వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి ఎవరు రాకపోయినప్పటికీ మీరే తరలించి అక్కడ ఉన్నటువంటి రక్తపు మరుగులన్నీ కూడా చదివేసేటువంటి పద్ధతుల్లో నారాయణ కళాశాల యాజమాన్యాలు వ్యవహరించారు. మరి తక్షణమే నారాయణ కళాశాల యాజమాన్యాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి AISF గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.